హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండివారైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టేస్తున్నారని చెప్పేసి మనం ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకుంటా వస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది సెట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం వాళ్ళకి గ్రహస్థితి బాగున్నప్పుడు, అవతల వాళ్ళు కాస్త అర్థం చేసుకునే వాళ్ళు అయినప్పుడు, వాళ్ళకి కూడా వీళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు పరిహారం చేసినప్పుడు కాస్త కూస్త వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినాక సరే వాళ్ళు ఏంటంటే అవన్నీ మర్చిపోయి కలుసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అలా ఉండరుగా, అందరూ ఒకే రకంగా ఉండరుగా. మనకు 5,000 ఎలాగైతే ఒకలాగా ఉండవో అలాగే అందరూ కూడా ఒకలాగే ఉండరు. కొంతమందికి ఏంటంటే కొంచెం లేటుగా రిజల్ట్ అనేది వచ్చింది. రిజల్ట్ రాదా అంటే అసలు రాకుండా ఉండదు, ఖచ్చితంగా వచ్చింది. మీరు మన వీడియోస్ కింద కామెంట్స్ చూసినట్లయితే ఎంతమందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమందో థ్యాంక్స్ అక్క అని చెప్పి కామెంట్స్ చేశారు. అట్లాగే కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వాళ్ళకు కూడా ఏంటంటే మేమేం చేసినా కూడా మాకు రావట్లేదు అక్క, మేము నమ్మకంగానే చేస్తున్నాం కానీ మాకు రిజల్ట్ అనేది రావట్లేదు, మేమేం చెయ్యాలి, వాళ్ళు అసలు ఫోన్లు తీయటం లేదు, నంబర్స్ బ్లాక్లో తీయటం లేదు, మాకు ఫోన్స్ చేయట్లేదు, మాకు మెసేజెస్ చేయట్లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మేమేం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఎంతమందో ఇబ్బంది పడుతున్నారు. అందులో వచ్చేటప్పటికి అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు, కాకపోతే అమ్మాయిలు ఎక్కువగా ఉంటున్నారు. అమ్మాయిలు ఏంటంటే మనసుకు తీసుకుంటారు. ఎందుకంటే ఒక అమ్మాయి కనుక ఒక అబ్బాయిని నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏంటంటే ప్రాణం ఇచ్చేంతగా ఉంటుందన్నమాట ఆ అబ్బాయి కోసం. ఆ అబ్బాయే లోకంగా బ్రతికిద్ది. ఆ అబ్బాయి హీరోలాగా, అంటే ఎంతమందిని చూసినా కూడా ఈ అబ్బాయి ముందర ఎవరైనా సరే జీరోలాగా కనిపిస్తారు. అంత హై రేంజ్లో ఊహించుకునిద్ది ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఒక హీరోలాగా. ఆ అబ్బాయికి అసలు నాకు ఉంటే చాలా ఆ అబ్బాయి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అబ్బాయి నాతో కాసేపు మాట్లాడినా చాలు అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఏంటంటే అలా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి మర్చిపోవాలి అనుకున్నా కూడా అబ్బాయిలు ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు. వాళ్ళు తీసేయాలనుకుంటే తీసేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు. కానీ అమ్మాయిలు ఏంటంటే అబ్బాయిలు అంత సింపుల్గా ఉండరు. అమ్మాయిలు ఏంటంటే మనసుకు ఎక్కించుకుంటారు ప్రతి విషయాన్ని కూడా. మాకు ఆ అబ్బాయే కావాలి, ఒక అబ్బాయిని కనుక అమ్మాయి ప్రేమిస్తే ఆఖరికి కలలో కూడా వేరే అబ్బాయిని ఊహించుకోదు, ఈ అబ్బాయినే ఊహించుకునిద్ది. అంత సిన్సియర్గా ప్రేమించిద్ది అనమాట. అమ్మాయి ప్రేమ అలా ఉంటుంది. అబ్బాయిలు ఏంటంటే అయితే ఓకే, లేకపోతే తీసేస్తారు అంతే. వాళ్ళు ఏంటంటే లేచిన కాడి నుంచి 10 మందిలో తిరుగుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు, ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయిని ఏదో ఎప్పుడన్నా ఒక క్షణమో ఏదో గుర్తు చేసేసుకొని వదిలేసుకుంటూ ఉంటారు. కొంతమంది మనసుకు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కాకపోతే తక్కువ. కొంతమంది సిన్సియర్గా మనసుకు తీసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. అబ్బో ఇక వాళ్ళ ప్రేమ అయితే చెప్పేదేమీ లేదు. ఇక నిజంగా అలాంటి అబ్బాయిల ప్రేమ దొరకాలంటే ఆ అమ్మాయికి రాసి పెట్టి ఉండాలని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా అస్సలు ఇక చచ్చిపోయినా కూడా వదలరు, అంత ప్రాణంగా ప్రేమిస్తారు. కొంతమంది అబ్బాయిలు సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళు అసలు అదృష్టం ఉండాలన్నమాట ఆ అమ్మాయికి. అలాంటి వాళ్ళు అందరికీ దొరకరుగా, అంత అదృష్టం మరి అందరికీ దొరకదుగా. అట్లా ఎక్కువ శాతం ఏంటంటే అమ్మాయిలు సిన్సియర్గా ఉంటారనమాట. ఇక వాళ్ళే కావాలి, వీళ్ళేమో దూరం పెట్టేసేసేయడం. ఇట్లా సిన్సియర్గా వెంటబడే అమ్మాయి ఉందంటే ఆ అబ్బాయికి ఏంటంటే కళ్ళు నెత్తికెక్కుతాయి అనమాట. కళ్ళు నెత్తికెక్కి నేనే దిక్కు, లేకపోతే ఈ అమ్మాయికి అంత సీన్ లేకపోవటాన నా చుట్టూతో తిరుగుతుంది, అది ఇదని చెప్పేసి చులకనగా చూస్తూ మొదలు పెడతాడనమాట. ఇంతవరకు ఆ అబ్బాయిని అంత ప్రేమించే వాళ్ళు ఆ అబ్బాయి జీవితంలో ఎవరిని చూడక ఆ అబ్బాయికి ఏంటంటే ఈ అమ్మాయి ఎంత పిచ్చిదానిలాగా ఎమ్మడబడేసరికి ఆ అబ్బాయి ఏంటంటే ఈ అమ్మాయిని చులకనగా చూస్తూ మొదలు పెడతాడనమాట. ఎందుకంటే నిజంగా ప్రేమించే వాళ్ళంటే ఎవరికైనా అలసే కదా. అది వాళ్ళు తెలుసుకునేటప్పటికీ కొన్ని కోల్పోతారనమాట. ఒక్కొక్కసారి మనుషుల్ని జీవితాలనే కోల్పోయేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్థం చేసుకొని దగ్గరకు తీసుకోండి. అంతేకాని మీ చుట్టూ తని తిరుగుతున్నారని చెప్పి మరి బెట్టు చేయొద్దు. బెట్టు చేస్తే మళ్ళీ మీరే బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి మీకు దొరికే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మీకు చుక్కలు చూపించే వాళ్ళు దొరుకుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం ఒక అదృష్టం, ఒక వరంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి ముత్యాలు, బంగారాలు, వజ్రాలు మీ జీవితంలో ఉంటే పొరపాటును కూడా వదులుకోవద్దు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇట్లా కొంతమందికి ఇది భార్యాభర్తల కోసమే చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది, మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఇష్టపడే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే దూరం అయ్యారు, మాకు కావాలి అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే మీరు చక్కగా ఈరోజు చెప్పేటటువంటి పరిహారం, ఇక్కడ ఉప్పు తెలుసు కదండి, రాళ్ళ ఉప్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సాల్ట్ మనం చేదు,
సాల్ట్, మెత్తని సాల్ట్ అనేది ఎప్పుడు కూడా పరిహారానికి మనం యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రాళ్ళ ఉప్పు మాత్రమే యూజ్ చేయాలి. రాక్ సాల్ట్ అంటారు, దొడ్డు ఉప్పు అంటారు. ఇట్లా రాళ్ళ ఉప్పును మాత్రమే యూజ్ చేయాలన్నమాట. రాళ్ళ ఉప్పు ఏంటంటే దిష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అని చూసేది ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరేంటంటే దీనితో పాటుగా రాళ్ళ ఉప్పు, అలాగే దీనితో పాటుగా టమాటా తెలుసు కదా, అందరి ఇళ్లలో ఉంటుంది. టమాటా తీసుకోవాలి. టమాటాతో పరిహారం ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. టమాటా అనేది పరిహారానికి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకి టమాటా అనేది ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు అంటే ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అన్నమాట. మనకి టమాటాలు చెట్లు నుంచి కాస్తాయి. చెట్టు అంటే మనకు ప్రకృతి యొక్క అనుగ్రహము, ప్రకృతి యొక్క శక్తులు పుష్కలంగా ఉంటాయన్నమాట. టమాటా చెట్టు కూడా చాలా పవిత్రమైనటువంటి చెట్టు అనమాట. అంటే ఈ టమాటా మనకు ఎరుపు రంగులో వస్తుంది. ఎరుపు ఏంటంటే దిష్టిని, దోషాన్ని తీసేయటానికి, చెడును, సమస్యను తరిమి కొట్టడానికి ఈ టమాటా అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. మనకు ఆరోగ్యానికి ఎంత మంచిదో టమాటా, అలాగే పరిహార పరంగా కూడా ఎంతో మంచి రిజల్ట్ అనేది ఈ టమాటా అనేది ఇస్తుంది. కాబట్టి టమాటాతో పరిహారం అనేది చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి ఒకే ఒక్క టమాటా తీసుకొని దీనికి వచ్చేటప్పటికి మనకి కట్ అయింది అట్లాంటిది కాకుండా మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి టమాటా ఎరుపు రంగులో ఉండాలి బాగా, అది ఒకటి తీసుకోండి. దీంతో పాటుగా ఇందా చూపించినట్లుగా రాళ్ళ ఉప్పు మనకు 1 స్పూన్ అయితే సరిపోతుంది. అట్లా తీసేసుకొని ఇది స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఆ రోజు నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు. నాన్ వెజ్ తినకుండా చక్కగా నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు, నాన్ వెజ్ తినకూడదు. అలాగే ఏంటంటే కొంచెం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీరు మంగళ బుధవారాలు కానీ, ఆదివారం కానీ, శనివారం కానీ ఈ 4 రోజులు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ఏంటంటే మనకు దోష నివారణ అనేది బాగా జరుగుతుందన్నమాట. మిగిలిన రోజుల్లో కూడా మీకు కుదరకపోతే మిగిలిన రోజుల్లో ఏ రోజుల్లోనే చేసుకోవచ్చు. పరిహారానికి ముఖ్యంగా వారంతో సంబంధం అనేది ఏముండదండి. మనకి మనశ్శాంతిగా, ప్రశాంతంగా మన సమస్య పోవాలి, ఈ బాధ తీరిపోవాలి అని చెప్పేసి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు కావాలి అనుకుంటే ప్రత్యేకంగా ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోండి. ఇక అట్లా చేసేసుకొని తల స్నానం కూడా తప్పనిసరిగా చేయాలి. వరుస 4 రోజులు కుదరకపోతే మీరు వారంలో ఒక 4 రోజులైనా, లేకపోతే నెలలో ఒక 4 రోజులైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇట్లా తీసేసుకొని ఏం లేదు, సింపుల్గా ఈ టమాటాని ఇట్లా తీసేసుకొని చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో, మగవారైతేనేమో కుడి చేతిలో, ఆడవారైతేనేమో ఎడమ చేతిలో పట్టుకొని ఇట్లా టమాటాను కాస్త రాళ్ళ ఉప్పును ఇట్లా మనం చేతిలో పెట్టేసుకోవాలి. టమాటాను రాళ్ళ ఉప్పును ఇట్లా చేతిలో పెట్టేసేసుకొని మీరు కుడి నుంచి ఎడమకి 4 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి 4 సార్లు మీ సమస్యను చెప్పుకుంటా ఇట్లా మాకు ఇష్టమైన వారు మాకు దగ్గరకు రావాలి, వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, వాళ్ళు మాతో మాట్లాడాలి, ఏదన్నా సమస్య ఉంటే పోవాలి అని చెప్పేసేసి మీరు మనసులో సంకల్పం, డబ్బు కోసం అనుకోండి, మాకు డబ్బు కలిసి రావాలి అని చెప్పి ఇట్లా మీకు ఏదైతే ఉందో, ఇష్టమైన వాళ్ళే కాదండి, కొంతమంది అక్కా చెల్లెలు మాట్లాడుకోకుండా దూరం అవుతారు, అలాగే అన్నాదమ్ముల మధ్య మాటలు ఉండవు, మాట్లాడాలి అని అనుకుంటారు, కొంతమంది ఫ్రెండ్స్ దూరం అవుతూ ఉంటారు, కొంతమందికి అత్తా కోడలు పలుక్కోరు. ఇట్లా ఎవరి కోసమైనా సరే, మీకు ఫ్రెండ్స్ కోసమైనా, లవర్స్ కోసమైనా, భార్యాభర్తల కోసమైనా సరే మీరు మనసులో వాళ్ళ పేరు చెప్పేసుకొని వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసేసి ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. దేనికోసం చేసుకున్న కొంతమంది ఉద్యోగం కోసం అనుకుంటారు, అట్లాగైనా చేసుకోవచ్చు. ఇట్లా మీకు సమస్య ఏదైనా సరే మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఒక లవర్స్ కనే కాదు, భార్యాభర్తలకనే కాదు, ఉద్యోగం కోసము, డబ్బుల కోసము, ఇట్లా ఏదన్నా ఫ్రెండ్స్ మాట్లాడకపోయినా, ఇట్లా మన రిలేషన్స్లో ఎవరన్నా మాట్లాడకపోయినా, ఎవరి కోసమైనా సరే ఈ పరిహారం అనేది చక్కగా చేసేసుకోవచ్చు. ఇట్లా కుడి నుంచి ఎడమకు 4 సార్లు, ఎడమ నుంచి కుడికి 4 సార్లు అట్లా దిగదుడి చేసేసుకొని ఇక మీరేం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ, లేకపోతే ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ, డ్రైనేజీ కాలువలో కానీ పారవేసేసేయాలి. అట్లా పోసేసేసి
శుభ్రంగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేసేయండి. ఇట్లా చేయటం వల్ల ఏంటి అనంటే మీ ఇద్దరు ఫస్ట్ మీ పరంగా ఉన్నటువంటి దోషము, ఎందుకంటే మనలో చెడు అనేది ఉన్నప్పుడు, మన నెత్తినే దరిద్రం కూర్చున్నప్పుడు మనం పరిహారాలు చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. మనకు గ్రహాల అనుకూలత అనేది ఉండాలి. గ్రహాలు అనుకూలించినప్పుడు, ఇప్పుడు మనం సరిగ్గా ఉన్నప్పుడు మనకేదైనా చేసినా కూడా క్లారిటీగా ఉంటుంది. అట్లా కాకుండా దోషాలు మన దగ్గర కూడా పెట్టుకొని చేస్తే మనకు రిజల్ట్ రాలేదంటే అది ఎప్పటికీ రాదనమాట. కాబట్టి ముందు మన పరంగా దిష్టి దోషాలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, లేకపోతే మీరు బాగున్నారనో, లేకపోతే మీ పరంగా ఎదుగుతున్నారనో, ఎంతమంది ఏడుపులు ఉన్నాయో, ఎంతమంది మిమ్మల్ని విడదీయాలని చూశారో, ఎంతమంది మీరు చక్కగా ఉన్నారని మీ మనసును డిస్టర్బ్ చేశారు, ఎంతమంది మీకు ఎన్ని చాడీలు చెప్పారు, ఏం జరిగిందో తెలియదు కదా. కాబట్టి ఆ నలుగురు ఏడుపుల్ని, నలుగురు చూపుల్ని, నరదిష్టికి ఏంటంటే నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అనమాట. అలాంటి చెడు అంతా కూడా పోవాలి అని చెప్పేసేసి, మేము చెడు పోవాలి, మాకు మంచి జరగాలి, వాళ్ళు మాకు సొంతం కావాలి, మేము మనశ్శాంతిగా ఉండాలి అని చెప్పేసేసి ముందు మీ పరంగా శుభ్రంగా దిష్టి తీసేసుకోండి. ఇట్లా 4 సార్లు తీయటం వలన నలుగురు ఏడుపులు, 4 దిక్కుల నుంచి వచ్చినటువంటి దిష్టి అనేది మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ, సమస్య అనేది, అది అడ్డుతెర అనేది తొలగిపోయినప్పుడు మనం అనుకున్నది జరిగిద్ది అనమాట. తలుపేసి ఉండి మనకి ఇంట్లోకి మనుషులు ఎవరన్నా రావాలంటే ఎలా వస్తారు, ముందు తలుపు తీయాలిగా. అట్లాగే మనం కూడా మన సమస్య అనేది పోతే మనకు జరగాల్సింది మనకు జరిగిద్ది అనమాట. ఇక వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ, డబ్బు పరంగా అయితే కలిసి రావటం కానీ, ఇట్లా మీరు ఏదైతే అనుకున్నారో అది జరగటానికి 100% అవకాశం అనేది ఉంటుంది. చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇది చాలా పవర్ఫుల్. మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పబడింది. ఈ పరిహారం అనేది ఎంతో మంది చేసి కూడా రిజల్ట్ను పొంది ఉన్నారు. చాలా ఈజీ, ఖర్చు లేని పరిహారం అనమాట. కాబట్టి చక్కగా చేసేసుకొని రిజల్ట్ పొందండి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మీరు చేస్తేనన్నా తీస్తారు కదా ఫోను, ఇట్లా అడిగేసేయండి. ఎందుకు మాట్లాడతలేదు, ఏం జరిగింది, ఏం చెయ్యాలి, మరి మాట్లాడతావా లేదా, ఏదో ఒకటి అడిగేసేసేయండి. వాళ్ళు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు మరీ అవాయిడ్ చేసే రకాలు అనుకోండి, తీసేసేయండి. వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే వదులుకోరు, ఖచ్చితంగా వస్తారు. మనం మరీ దిగజారితే ఏంటంటే చులకనైపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కరువులో ఉన్నట్లు ఎప్పుడూ ఎవరికి కూడా కనిపించకూడదు. అలాంటి విషయాల్లో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.